చాలా కాలం క్రితం ఒక అడవిలో చిన్న గిరిజన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక అమ్మాయి ఉండేది. ఆమె పేరు శబరి. శబరి చిన్నప్పటి నుంచే చాలా మంచిది. ఎవరికి హాని చేయని, అందరికీ సహాయం చేసే మంచి మనసున్న అమ్మాయి. ఒకరోజు ఆమె జీవితాన్ని మార్చిన ఒక సంఘటన జరిగింది. ఆమె పెళ్లి జరగబోతున్న రోజు గ్రామంలో చాలా జంతువులను బలి ఇవ్వటానికి సిద్ధం చేశారు. అది చూసిన శబరి గుండె చాలా బాధపడింది. నా పెళ్లి కోసం ఇన్ని జంతువులను చంపడం సరైనదా అని ఆమె అనుకుంది. అప్పుడు శబరి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆమె ఆ గ్రామాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలో చాలా రోజుల పాటు తిరిగిన తర్వాత ఆమె ఒక మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. ఆ మహర్షి పేరు మతంగా. శబరి అతని పాదాల వద్ద పడిపోయి ఇలా చెప్పింది, స్వామి, నాకు ఎక్కడా ఆశ్రయం లేదు. దయచేసి నన్ను మీ ఆశ్రయం వద్ద ఉంచండి. మాతంగ మహర్షి ఆమె భక్తిని చూసి సంతోషించాడు. నువ్వు ఇక్కడే ఉండు, సేవ చెయ్యి. ఒకరోజు గొప్ప భాగ్యం నీకు వస్తుంది. శబరి ప్రతిరోజు ఆశ్రమంలో సేవ చేసేది. ఆశ్రమాన్ని శుభ్రం చేయటం, పూలు తెచ్చడం, నీరు తీసుకురావటం, అతిథులకు సేవ చేయటం ఆమె ఒక్కరోజు కూడా అలసిపోలేదు. ఆమెకు ఒకే ఆశ, ఒకరోజు దేవుడు వస్తాడు అని. కొన్ని సంవత్సరాల తర్వాత మాతంగ మహర్షి తన చివరి దశకు చేరుకున్నాడు. అతను శబరితో ఇలా అన్నాడు, శబరి, ఒకరోజు రామ నీ ఆశ్రమానికి వస్తాడు. నువ్వు ఆయన కోసం ఎదురుచూడు. అంత చెప్పి మాతంగ మహర్షి పరమపదించాడు. ఆ రోజు నుండి శబరి ప్రతిరోజు ఒకే పని చేసేది. ప్రతి ఉదయం లేచి ఆశ్రమాన్ని శుభ్రం చేస్తుంది, పూలు అలంకరిస్తుంది, పండ్లు సేకరిస్తుంది. అవి అన్నీ రాముడి కోసం. సంవత్సరాలు గడిచాయి, కానీ రాముడు రాలేదు. అయినా శబరి ఆశను వదలలేదు. ఒకరోజు అడవిలోకి రాముడు మరియు లక్ష్మణుడు వచ్చారు. శబరి వారిని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. నా రాముడు వచ్చాడు అని అరిచింది. ప్రేమతో ఇచ్చిన పండ్లు శబరి రాముడికి పండ్లు ఇవ్వాలని అనుకుంది. కానీ ఆమె ఒక విచిత్రమైన పని చేసింది. ప్రతి పండును ముందుగా తానే రుచి చూసింది. తీపిగా ఉన్నవే రాముడికి ఇచ్చింది. ఇది చూసి లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు. కానీ రాముడు చాలా ఆనందంగా ఆ పండ్లు తిన్నాడు. ఎందుకంటే అవి ప్రేమతో ఇచ్చినవి. రాముడు శబరిని ఆశీర్వదించాడు. నీ భక్తి చాలా గొప్పది, నువ్వు మోక్షం పొందుతావు అని అన్నాడు.